కొత్తగా కంపెనీలను తీసుకొస్తాం, పరిశ్రమలను తీసుకురాబోతున్నాం, భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు పెంచుతాం, సంపద సృష్టిస్తామని చంద్రబాబు గారు చెప్తుంటే తొలి నెలలోనే ఆయనకు ఒక పరీక్షను పెట్టింది నెల్లిమర్ల జూట్ మిల్. ఓ పక్కన నెల్లిమర్లో కూటమి అభ్యర్థి గెలుచున్నారు. అక్కడ ఇప్పుడు నెల్లిమర్లో ప్రధానమైనటువంటి సంస్థ జూట్ మిల్లు, అక్కడ లాకౌట్ ప్రకటించింది యాజమాన్యం. ఇది ఒక్కసారిగా షాకింగ్ పరిణామైంది. విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల జూట్ మిల్ మరోసారి మూతపడింది. జూట్ కొరతని కారణంగా చూపి సోమవారం కర్మాగారాన్ని లాకౌట్ చేశారు. ఈ మధ్యకాలంలో ఈ మిల్లును లాకౌట్ చేస్తూ ఉండటం అన్నటువంటిది కార్మికులు ఆందోళన చెందడం తరచూ జరుగుతుంది. మిల్లులో పని లేక వేరే పనికి వెళ్ళలేక కార్మిక కుటుంబాలు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. జూట్ మిల్లో యాక్చువల్గా 200 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్, 1800 మంది దాకా కాంట్రాక్ట్ వర్కర్స్ ఉంటుంటారు. ముడిసరుకు కొరత ఉందన్నటువంటి కారణంగా ఆపుకొచ్చారు. వాస్తవంగా పిఎఫ్ బకాయిలు ఇవి కూడా కట్టలేదట. ఈఎస్ఐ డబ్బులు కానీ పిఎఫ్ఐ డబ్బులు కానీ అట్లాగే గ్రాట్యుటీ డబ్బులు కూడా కట్టలేదు అన్నటువంటిది ప్రధానమైన ఆరోపణ. ఇప్పుడు ఆ సంస్థని మళ్ళీ లైన్లోకి తీసుకురావడం అన్నటువంటిది ప్రభుత్వం ముందున్నటువంటి అతిపెద్ద సవాల్.